సో 30 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన మాస్టర్ మైండ్స్ అకాడమీ ఇప్పుడు 20,000కు పైగా వచ్చింది. ఈ జర్నీలో ఎటువంటి ఆటుపోట్లు చూశారు అండ్ ఈ కామర్స్ ఇంపార్టెన్స్ అవేర్నెస్ చేయాలని ఎంత కష్టపడ్డారు? చాలా కష్టపడాల్సి వచ్చింది మేడం, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీరే ఇంటర్వ్యూ చేశారు విఆర్కే గారు అని. సో వీరమాచినేని గారు గ్రేట్ పర్సనాలిటీ మేడం. సో ఆయన చెప్పేవి టెక్నికల్గా కరెక్టా కాదా నాకు తెలియదు, నేనైతే డాక్టర్ అయితే కాదు, బట్ చాలా ధైర్యంగా చెప్తారు, చాలా కరెక్ట్ అనిపించింది కూడా. నేను ఆయనకి ఎందుకు సాల్యూట్ చేస్తానంటే ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్ని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు, ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్. అలానే నేను చెప్పేది కూడా ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో నా గురించి ఎందుకు పేరెంట్స్ వినాలి? మీరు నా గురించి వినద్దు, మీ పిల్లల గురించి వినండి, వాళ్ళ భవిష్యత్తు గురించి వినండి. క్లాస్లో ఒక 100 మంది ఉంటాయి మేడం. సో ఉండేది యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ వాళ్ళు 80 మంది, 80 టాపర్స్ ఉండేది 20 మంది. సో నేను 80 మంది గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను ఈ రోజున. సో మీరు మాట్లాడుతుంది లేదా మీరు నన్ను పిలిచింది గెస్ట్గా టాపర్స్ గురించి మాట్లాడటానికి కాదు, యావరేజ్ స్టూడెంట్స్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి లైఫ్ లీడ్ చేయాలనే కోరికలు ఉంటాయి, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఒక చక్కటి లైఫ్ లీడ్ చేసే రైట్ కూడా వాళ్ళకు ఉంది, వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, అవి ఫుల్ఫిల్ చేయాలి అంటే ఏం చేయాలి? సో అందరూ ఐఐటి చదవలేరు, అందరూ ఐఐటి జాయిన్ అవ్వగలరేమో, అందరూ బైపీసీ జాయిన్ అవ్వగలరేమో, అందరూ డాక్టర్ అవ్వలేరు. ఈ ప్రశ్న నుంచి పుట్టిందే మాస్టర్.